ఏంటి కదా మామ మొహం అలా పెట్టావు? అబే ఏం లేదు. అర్థమవుతుందిలే, నేను పోయి ఉంటానన్న ఆశతో వచ్చావు, పోలేదని డిసప్పాయింట్మెంట్తో చూస్తున్నావు, అంతే కదా? చచ్చా కాదలుడు, అలా నేనెందుకు అనుకుంటాను? మనవడా, అసలు ఆ మార్కెట్లో యాక్సిడెంట్ ఎలా జరిగింది? కావాలని చేసిందైతే కాదు కదా? అబే కాతాతయ్య, అనుకోకుండానే జరిగింది. ఆ లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, అనుకోకుండా నా మీదకి వచ్చింది. నేను సేవ్ అయ్యి ఆ పక్కనే ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాను. కాల్ చేయండి, అంబులెన్స్ కాల్ చేయండి, తొందరగా చేయమ్మా, అంబులెన్స్ కాల్ చేయండి. అంతే, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందే తప్ప వాంటెడ్లీ ఎవరూ చేయలేదు. అలా నేను చిన్న దెబ్బలతో బయటపడ్డాను, మరో ముగ్గురిని ప్రాణం పోకుండా కాపాడాను. కానీ జరగాల్సింది జరిగిపోయింది. చాలా మందికి దెబ్బలు తగిలాయి. ఒక మనిషి అన్యాయంగా చనిపోయాడు. బాధపడకు బావా, నీకు చేతనైంది నువ్వు చేసావు, మిగతాది నీ చేతుల్లో లేదు కదా. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మనవడా. మన పనావిడొచ్చి యాక్సిడెంట్ గురించి చెప్పాక నాకన్నా ముందు కాదు అందరికంటే ముందు క్షణం కాదు కదా, అరక్షణం కూడా ఆలోచించకుండా శివంగిలాగా బయటికి దూకేసింది నీ భార్య. ఎక్కడికి ఏంటి అని అఖిల అడుగుతున్నా వెనక్కి కూడా చూడకుండా కారు తీసుకొని వెళ్ళిపోయింది. మొదటిసారి మ్యాగీలో ఆలపాటి అఖిలాండేశ్వరి కూతుర్ని కాదు, దేవరపాటి వెంకటేష్ నాయుడు భార్యను చూశాను. అవునన్నా, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. మ్యాగీ అక్క బావ కోసం ప్రాణం పోయినట్టుగా పరిగెత్తడం మొదటిసారి నేను చూశాను. కానీ ఎందుకో హాస్పిటల్లో ఐ హేట్ యూ అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. అది అర్థం కావట్లేదు బావా. కానీ బావా, నాకు ఇప్పుడిప్పుడే ఒక విషయం అడగాలనిపిస్తుంది. అప్పుడు నీ గదిలో నీకు చెప్పకుండా టిఫిన్ ప్లేట్ పెట్టి వెళ్ళినప్పుడు నువ్వు ఒకటి చెప్పావు కదా, నిజంగా అలాగే జరుగుతుంది. అక్కకి నువ్వు కనపడకపోతే నీ మీద ప్రేమ బయటికి వస్తుంది, కానీ నీ ముందు నీకు కనపడేలా మాత్రం ప్రేమ చూపించట్లేదు తను. అందుకు కారణం మీ పెద్దమ్మేనమ్మా. వెంకీ మీద, తన చెల్లి మీద, ఆఖరికి శారద మీద కూడా లేనిపోనివి చెప్పి పంపించింది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు. తనకి తెలియకుండానే తన కొడుకు విద్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన కూతురు తల్లి కళ్ళు గప్పి వెంకీని పెళ్లి చేసుకుంది. అప్పట్నుంచి ఇంకా మండిపోతుంది మీ పెద్దమ్మ. వీళ్ళెక్కడ కలిసిపోతారేమో అనేలా కనపడినప్పుడల్లా ఏదో ఒక రకంగా గొడవ చేసి అడ్డుగా గోడ కడుతూనే ఉంది. పైగా పక్కనే 2 దుష్టగ్రహాలు ఉండనే ఉన్నాయిగా గ్రహణం పట్టించడానికి. ఎవరి తాతయ్య ఆ గరుడాచలం భద్రాచలమా? ఆ యధవలే.
అత్తని ఆ మ్యాగీని సగం తప్పుదారు పట్టించింది ఆ వెధవలే. పోనీలే తాతయ్య, నా భార్యను ఎవరు తప్పుదారి పట్టించాలని చూసినా తనని సరైన దారిలో నేను పెడతాను. నా దారిలోకి నేను తెచ్చుకుంటాను. ఆ తర్వాత తనకి అత్తారింటి దారి చూపిస్తాను. అప్పుడు అత్తయ్య గాని తన పక్కనున్న చెత్త ఎదవలు గాని నా పెళ్ళ మనసుని డైవర్ట్ చేయలేరు. జీవితంలో డివోర్స్ అనే మాటని పలికించలేరు. ఆ, నువ్వు చెప్పేదంతా వింటుంటే ఆనందం కనిపిస్తుంది మనవడా. ఇదంతా నేను కన్ను మూసేలోగా కళ్ళతో చూడగలనంటావా? తాతయ్య, ఏంటా మాటలు? నువ్వు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉంటావు. అలాగే నేను చెప్పిందంతా అతి త్వరలోనే నీ కళ్ళకు నిజమయ్యి కనబడేలా నేను చేస్తాను. అలాగే స్పెషల్ ఆఫర్ కింద ఇన్నాళ్ళు నీ కూతురు నా భార్య బుద్ధి చెడగొట్టే మాటలు చెప్పింది కదా, ఇప్పుడు చూడు, తన కూతురుతోనే నీ కూతురికి బుద్ధి బాగు చేసే మాటలు చెప్పిస్తా. అప్పుడు నీ కూతురు కూడా నా దారికే వస్తుంది తాతయ్య. ఎలా ఉన్నాడో చూడు. అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. పాప ఒక కాల్ చేద్దామన్న సెన్స్ కూడా లేదు. ఓసిన ఆలపాటి అలకల గిత్తో నా మీద ఉన్నట్టుండి ప్రేమ కురిపిస్తావు. అంతలోపే ఐ హేట్ యూ అని అరుస్తావు. ఎలాగే నీతో ఉండు, నీ సంగతి చెప్తా. ఏయ్ పకోడి, ఏంటి చకోడి? ఎందుకు నన్ను పక్కకు లాగేస్తున్నావు? నాకు పనుంది, నేను బయటికి వెళ్ళాలి. తప్పుకో. నీకు పనుంటే నాకు ఇంకా అర్జెంట్ పనుంది. అంత అర్జెంటుగా వెళ్ళి దేనికైనా గుద్దేసి అందరినీ టెన్షన్ పెట్టడానికా?